రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేస్తుండండి మీరు, ఓకేనా? రైట్. ఏం అడిగినానండి సిరీస్ 656, 432, 320, 264, 236 డాష్ అన్నాడండి, ఓకేనా? చూడండి, సిరీస్ మనకు మల్టిప్లై అవుతుందా? ఆల్మోస్ట్ మనకు కొంచెం దగ్గరనే వెళ్తుంది, ఓకేనా? రైట్. ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేద్దామండి, ఎంత వస్తుందో చూద్దాము. 656 మైనస్ 432 చేయండి, ఎంత వస్తుంది? 224 వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ వస్తుంది? 432 మైనస్ 320 1, నెక్స్ట్ ఎంత? 112 వచ్చింది, ఓకే. దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? 224 డివైడెడ్ బై 2 చేస్తా, 2 1 జా 2 1 జా 2 2 జా, ఎస్. ఇక్కడ చూడండి ప్యాటర్న్, 224 డివైడెడ్ బై 2 చేస్తున్నాడు, సో 112 వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలా మనకు? 112 డివైడెడ్ బై 2 చేసిన తర్వాత 2 5 జా 10, 2 6 జా 12 అంటే 56 ఉండాలా, ఉందా చూద్దాం. 320 మైనస్ 264 ఎంత అండి? 10 మైనస్ 4 6, 11 ఉంటుంది. 11 మైనస్ 6 5, ఎస్ 56 ఉంది, ఓకే. దెన్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలా నాకు? 2 2 జా 4, 2 8 జా 16, 28 ఉండాలా. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలా? డివైడెడ్ బై 2, 2 1 జా 2 4 జా అంటే 14 ఉండాలా డిఫరెన్స్. సో 236 మైనస్ 14, 2 ఎంత అండి? 2 ఉండాలా, ఎస్. ఆన్సర్ ఈజ్ ఏ, సారీ ఆప్షన్ ఏ, ఆన్సర్ ఏ 222, ఓకేనా? అర్థమవుతుందా? సింపుల్ ఇచ్చాడు కదా, జస్ట్ ఆఫ్ చేసుకుంటే వెళ్ళిపోయినాడు, ఓకేనా? రైట్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమంటున్నానండి? వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేస్తూ ఉండాలండి మీరు, ఓకేనా? ట్రై చేస్తూనే ఉండాలి. 962 డాష్ 1854 7415 22244 ఇచ్చాడు, ఓకే. సో ఇక్కడ మనకు సిరీస్ చూస్తుంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్లోకి వెళ్ళిపోయినాడు, ఓకేనా? చూడండి, ఇక్కడ 22,000కి వెళ్ళిపోయినాడు, ఇక్కడ ఏముంది 9 ఉంది, సో మల్టిప్లైలో ట్రై చేయండి. నేను ఈ 2 గమనిస్తే సంథింగ్ ఇంటూ 3 చేశాడు, 7 3 21, ఓకేనా? అంటే 7415 ఇంటూ 3 చేశాడు. సరే చూద్దాం ఎంత వచ్చింది. 3 5 జా 15, 3 1 జా 3 4, 3 4 జా 12, 3 7 జా 21 ప్లస్ 1 ఎంత అండి? 22, 2245 వచ్చింది, ఇక 2244 వచ్చింది. సో మైనస్ వన్ చేస్తా, అంటే ఇంటూ 3 -1 చేయండి, ఆన్సర్ వస్తుందా? 2244 2244, ఓకే. నెక్స్ట్ దీనికి నేను ఏం చేస్తా? ఇంటూ 3 కదా, ఇది ఆల్మోస్ట్ ఎక్కడుంది? 1 ఉంది 7 ఉంది, సో చూద్దాం. 1854 ఇంటూ 3 చేయండి, ఏమొస్తుంది? 3 4 జా 12, 3 5 జా 15, 16, 3 8 జా 24, 25, 3 1 జా 3 ఎంత అండి? 5 ఏమొస్తుంది? 5562 వచ్చింది. సో ఇంటూ 3 చేస్తే రావట్లేదు. సరే ఇంటూ 4 చేద్దాం. 1854 ఇంటూ 4, 4 4 జా 16 వస్తున్నట్టుంది, చూద్దామండి. -1 కొడితే మనకు 5 వస్తుంది కదా. 4 4 జా 16, 4 5 జా 20, 21, 4 8 జా 32, 34, 4 1 జా 4 7, ఎస్ వస్తుంది. అంటే ఏం చేశాడు ఇక్కడ? ఇంటూ 4 -1 చేశాడు. దీనికి ఇంటూ 4 -1 చేసి ఇది వచ్చింది, మళ్ళీ దీనికి ఇంటూ 3 -1 చేసి ఇది వచ్చింది. నెక్స్ట్ టర్మ్కి ఏం చేయాలి వాడు? ఇంటూ 5 -1 చేయాలా ఈ టర్మ్కి, ఓకేనా? మళ్ళీ ఈ టర్మ్కి ఏం చేయాలా? ఇంటూ 6 -1, ఈ టర్మ్కి ఏం చేయాలా? ఇంటూ 7 -1. సో చేద్దాం. 9 7 జా 63 -1, ఎస్ వచ్చింది, 62 వచ్చింది, రైట్. నెక్స్ట్ బాగుంది. నెక్స్ట్ 62కి ఏం చేయాలా? ఇంటూ 6 -1, 6 2 జా 12, 6 6 జా 36 ప్లస్ 1 37 -1 ఎంత వస్తుంది? 371 రావాలా. 371 వచ్చిందా? 371, ఎస్ ఆప్షన్ ఉంది. సో మళ్ళీ 371 ఇంటూ 5 చేయాలా, మరి అప్పుడే పెట్టకూడదండి. 371 ఇంటూ 5 -1, 5 1 జా 5, ఓకే. 5 7 జా 35, 5 5 జా 5 3 జా 15, 16 17 18 -1 ఎంత వస్తుంది? 4 5 8, ఎస్ 1854 వచ్చింది. సో ఆన్సర్ ఈజ్ 371 అని అర్థమైపోవాలా.
ఓకేనా. ఎట్లా చేసుకుంటూ పోయినామండి మనము ఫస్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నాం, ఇంటూ 3కి దగ్గర ఉంది. సో వచ్చిన ఆన్సర్కి మళ్ళీ -5 చేసింటే మనకు టాలీ అయింది. మళ్ళీ దీన్ని 3 చేసాం, వచ్చిందా రాలేదు. సో నెక్స్ట్ టర్మ్తో చేసాం 3, 4, 5, 6, 7 అట్లా వెళ్ళిపోయినాడు. చూస్తున్నారా. సరే ఇప్పుడు చూడండి, ఇదే సిరీస్ నేనేం చేస్తాను, 9 ఇంటూ 7 -1 ఏమొచ్చింది, 62 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా, 62 ఇంటూ 7 ఏం చేస్తా, 7 2 14, 7 6 42, 42 + 1 43, -1 ఎంత అండి, 433 వచ్చింది. ఆప్షన్ ఉందా ఇక్కడ 433, ఎమ్మడే పెట్టేసినారనుకో రాంగ్ అయిపోతుందండి. ఫస్ట్ ఏం చేశాడు, 9 ఇంటూ 7 -1 చేశాడు. నెక్స్ట్ 62 ఇంటూ 7 అదే ప్యాటర్న్ అనుకొని మనం అప్లై చేసామనుకో ఏమొచ్చింది, 433 వచ్చింది. ఇక్కడ 62 బాగానే వచ్చింది. ఇది అప్లై చేసామనుకో అయిపోయా, మన ఆన్సర్ రాంగ్ అయిపోతుంది. ఎందుకు, అసలు ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వాలవాడు. ఇంటూ 7 -1 ఇంటూ 6 -1 చేసుకున్నాడు. సరే ఈ నెంబర్కి అప్లై చేద్దాం. 433 ఇంటూ 7 ఎంత, 7 3 21, 7 3 21 + 2 23, 7 4 28, 30 -1 ఎంత వస్తుంది, 3030 వస్తుంది. ఇచ్చినాడా 3030, 1854 ఇచ్చాడు. చూసారా, మీరు ఒక్కటే మెథడ్ అప్లై చేసుకుంటే వెళ్ళిపోయినారనుకో నెక్స్ట్ టర్మ్ రావట్లేదు. ఇక్కడ గుడ్డిగా 433 పెట్టేసినారనుకో అయిపోయా, తప్పు ఆన్సర్. బట్ యాక్చువల్ ఆన్సర్ వచ్చేసి 371. అర్థమవుతుందా. ఓకే, సో బీ కేర్ఫుల్ అండి. ఓకే, జస్ట్ ఒక ప్యాటర్న్ అప్లై చేసి చెక్ చేయకండి, నెక్స్ట్ టర్మ్కి అప్లై అవుతుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. ఇక్కడ ఎందుకంటే 433 ఉంది, 371 ఉంది, 433 371. ఓకేనా, బీ కేర్ఫుల్ అండి. రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకేనా, ఏమి ఇచ్చారండి సిరీస్, వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేసి ఉండాలంటే మీరు ఊకి సింపుల్గా సొల్యూషన్ చూడకూడదు, ట్రై చేస్తుండాలి. డిఫరెంట్ మెథడ్లో ట్రై చేస్తేనే మనకు ఆన్సర్లు వస్తాయండి, చూస్తే రావు. ఓకేనా. రైట్, సిరీస్ ఇచ్చాడు కదా, చూద్దామండి. మనకు మల్టిప్లికేషన్లో వెళ్తుందా లేదు, ఎందుకు, నెంబర్స్ చాలా దగ్గర ఉన్నాయి మనకు. సో డిఫరెన్స్ ట్రై చేద్దామండి. సో 154 - 36 ఎంత, 154 - 36, 14లో 6 పోతే 8 ఎంత ఉంటుంది, 4 3 పోతే 1 1, సో 118 వచ్చింది. రైట్, నెక్స్ట్ ఏమొచ్చింది, 154 232 - 154 ఏమొచ్చిందండి, 12 - 4 8, నెక్స్ట్ 2 ఉంటుంది, 12 - 5 7 వచ్చింది. ఓకే, సో 78 వచ్చింది. ఏమన్నా ఫాలో అవుతుందా చూద్దామండి. సో దీనికి డిఫరెన్స్ చూద్దామండి. ఇప్పుడు 232 - 278, దీనికి ఎంత వచ్చిందండి, 278 - 232 ఎంత అండి, 8 - 2 6 4, ఇక్కడ 46 వచ్చింది. సో ఇన్సైడ్ ప్యాటర్న్ ఉందేమో చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి, 46. సో ఇన్సైడ్ ప్యాటర్న్ ఏమైనా ఉందా, 118 - 78 ఎంత అండి, 118 - 78 0 4 40. ఓకే, ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుంది, 78 - 46 ఎంత వస్తుందండి, 2 3 32 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏమైనా వస్తుందా ఇక్కడ చూద్దాం. 300 - 278 ఎంత అండి, 22 కదా, 22. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి, ఇక్కడ 8 డిఫరెన్స్ వచ్చింది కదా, మేబీ ఇక్కడ కూడా 8 డిఫరెన్స్ వచ్చిందంటే మనకు ఈ సర్టెన్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నట్టు అర్థమవుతుంది. ఇక్కడ చూద్దామండి, ఎంత, 46 - 22 ఎంత అండి, 46 - 22, 6లో 2 పోతే 4 2 24. ఓకే, 32 - 24 ఎంత అండి, 32 - 24 ఎంత, 12లో 4 పోతే 8, ఎస్ ఇక్కడ 8 వచ్చింది. సో 8 ప్యాటర్న్ ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాడు. సో నెక్స్ట్ ఎంత రావాలో నాకు, 24 - 8 ఎంత అండి, 24 - 8 16. సో ఇక్కడ 16, 22 - 16 ఎంత అండి, 22 - 16 6. సో నెక్స్ట్ నెంబర్కి నేను 6 యాడ్ చేయాలి. అర్థమవుతుందా, చూసారా. 36 + 118 154, 154 + 78 232, 232 + 46 278, 278 + 22 300, 300 + 6 306.
అర్థమవుతుందా? ఇక్కడ నుంచి వచ్చింది 6, దీనికి మధ్యలో గ్యాప్ 40 ఉంది, మళ్ళీ దీనికి మధ్యలో గ్యాప్ డిఫరెన్స్ 32 ఉంది, దీనికి 24 ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ 8, 40 - 8 32, 32 - 8 24, 24 - 8 16. ఓకేనా? అర్థమవుతుందా ప్యాటర్న్? ఇన్సైడ్ 1 2 3 థర్డ్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోయాడు. చూసారా? థర్డ్ ప్యాటర్న్లో మనకు డిఫరెన్స్ కామన్గా 8 పెట్టాడు. అర్థమవుతుందా? చాలా డీప్గా వెళ్ళిపోయాడండి. సో బీ కేర్ఫుల్. ఆన్సర్ ఈజ్ 306, ఆప్షన్ ఏ. ఓకేనా? రైట్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమి ఇచ్చాడండి సిరీస్? 456.5, 407, 368.5, 341, 324.5 డాష్ అన్నాడు. ఓకేనా? వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయాలండి మీరు. సింపుల్గానే ఇచ్చాడు కదా, డిఫరెన్స్లోనే ఇచ్చాడు కదా. చూద్దాం, డిఫరెన్స్ అప్లై చేయండి ఎందుకంటే దగ్గర ఉంది మనకు. సో డిఫరెన్స్ ఎంత వస్తుంది ఇక్కడికి? 456.5 - 407 అన్నాడు. ఓకేనా? ఎంత వస్తుంది? 5. 16లో 7 పోతే 9. ఎంత ఉంటుందండి? 4 ఉంటుంది. 49.5 ఇచ్చాడు. ఓకే. నెక్స్ట్ ఎంత వచ్చింది డిఫరెన్స్ చూద్దామండి. 407 - 368.5 ఇచ్చాడు. ఓకే. ఎంత డిఫరెన్స్? 5. ఎంత ఉంటుంది? 6. 16లో 8 పోతే 8. ఓకేనా? ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. 9 - 6 3, 38.5 ఇచ్చాడు. 38.5 అంతేనా? ఓకే. చూద్దామండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది చెక్ చేద్దామండి. ఎంత వచ్చింది? 341 - 368.5 - 341 చేయండి. ఎంత వస్తుంది డిఫరెన్స్? 368 అండి. ఇది కొద్దిగా నా పెన్ను సతాయిస్తుంది. ఓకేనా? ఏమనుకోకండి. 5. 8 - 1 ఎంత అండి? 7. నెక్స్ట్ 6 - 4 2. ఓకే. 27.5 వచ్చింది. రైట్. దీనికి డిఫరెన్స్ ఎంత ఉంది అండి? యాక్చువల్గా 11 డిఫరెన్స్ ఉంది. బట్ దీనికి ఎంత ఉంది డిఫరెన్స్? 27.5. ఎంత ఉంది? 0 1 1. ఎస్, 11 వచ్చింది. సో 11 సిరీస్ ఫాలో అవుతున్నాడండి ఇక్కడ. మనకు అర్థం అయిపోవాలి ఎమ్మడేగా. నెక్స్ట్ ఏం ఉండాలా? 11 ఉండాలా. ఇక్కడ ఎంత ఉండాలో మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఏం చెక్ చేయాలా? ఇక్కడ 11 ఉండాలా. 11 ఉండాలంటే ఇది మనకు తెలియాలా. చూద్దామండి. 341 - 324.5 ఎంత అండి? 0.5. ఎంత ఉంటుంది? 0. 10 - 4 6, 3 ఉంటుంది. 16. సో 16.5 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలా నేను? 16.5 - 11. 16.5 - 11 ఎంత అండి? 5.5. సో 324.5కి ఏం చేయాలి నేను? -5.5 చేయాలి. అంతే కదండి. 456.5 - 14.5 మైనస్ అండి. ఓకేనా? సో 324.5 - 5.5 ఏం రావాలండి? 0. 14 - 5 ఎంత అండి? 9. 1 ఉంటుంది. 1. ఓకేనా? ఎంత అండి? ఇక్కడ 3. 319.0. 319 ఇస్ ద ఆప్షన్. రైట్ ఆన్సర్ అండి. ఓకేనా? అర్థమవుతుందా? 11 సిరీస్ ఫాలో అవుతూ వెళ్ళిపోయినాడు. ఇక్కడ మైనస్ అండి, కన్ఫ్యూజ్ కావకండి. ఓకేనా? రైట్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. డెసిమల్స్ ఇచ్చాడు. చూడండి, ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేయండి, తర్వాతనే సొల్యూషన్ చెక్ చేయాలండి మీరు. ఓకేనా? 52.5 నెక్స్ట్ 160.5. సో ఆబ్వియస్గా మనకు మల్టిప్లికేషన్లో వెళ్తుంది అనేది అర్థమవుతుంది. ఎందుకు ఇక్కడ 160 వచ్చాడు, ఇక్కడ 7 ఇచ్చాడు. చూద్దామండి. ఇది డెసిమల్స్ ఇచ్చాడంటేనే మనం మల్టిప్లికేషన్లో ట్రై చేయండి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం మల్టిప్లికేషన్ ఇస్తుంటాడు. ఓకే, రైట్. చెక్ చేద్దామండి. ఇప్పుడు 7కి నేను ఎంత మల్టిప్లై చేస్తే 4 వస్తుందండి? చూద్దాం. 7 ఇంటూ యాక్చువల్లీ 7 5 35. ఓకేనా? అంటే 0.5 చేయండి. 7 ఇంటూ 0.5 ఎంత అండి? 35. మనకు బట్ కానీ 4 ఇచ్చాడు. సో -0.5 అంట. అప్పుడు ఏమవుతుంది? సారీ, ప్లస్ 0.5 అంట.
4 అవుతుంది, అవునా కదా. 7 ఇంటూ 0.5 ఎంత 3.5 ప్లస్ 0.5 ఎంత 4 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ అదే సిరీస్ ఫాలో అవుతున్నాడా చూద్దాం. నెక్స్ట్ 4 ఇంటూ 0.5 ఎంత 2 వస్తుంది, బట్ కానీ 5 ఇచ్చాడు. సో ఇక్కడ 0.5తో చేయట్లేదని అర్థమవుతుంది. అప్పుడు ఏం చేస్తున్నాడు, 4 ఇంటూ 1 చేసినా మనకేమొస్తుంది 4 ఇంటూ 1 ప్లస్ 1, అప్పుడు ఏమొస్తుంది 5 వస్తుంది. సో 0.5 1 0.5 ఇంటూ 0.5 ప్లస్ 0.5 ఇంటూ 1 ప్లస్ 1 చూద్దామండి. మళ్ళీ నెక్స్ట్ అదే సిరీస్ ఫాలో అవుతున్నాడా చెక్ చేద్దాం. 5 ఇంటూ 1.5 ప్లస్ 1.5 అంతే కదా. 0.5కి 1కి ఎంత డిఫరెన్స్ 0.5. డైరెక్ట్ 2కి వెళ్ళిపోకూడదు, 9 ఉంది కదా అని చూద్దాం. 5 ఇంటూ 1.5 ఎంత అండి, 5 ఇంటూ 1.5 15 5 75 అంటే 7.5 ప్లస్ 1.5 ఎస్ 9 వచ్చింది. సో మనం ప్యాటర్న్ కనుక్కున్నాం. నెక్స్ట్ ఏం చేయాలా, 9 ఇంటూ 2 చేయాలా. 1.5కి 0.5 ప్లస్ చేస్తే ఎంత వస్తుంది 9 2 వస్తుంది. 9 ఇంటూ 2 ఎంత 18 ప్లస్ నెక్స్ట్ ఏం చేయాలి 2 చేయాలి. 9 2 18 18 ప్లస్ 2 ఎంత అండి 20 రావాలి. ఇక్కడ నాకు ఆప్షన్ ఉందా, ఎస్ ఉంది. బట్ నెక్స్ట్ దానికి ట్రై చేద్దాం. 20 ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలి 2.5 ప్లస్ 2.5 చేయాలా, వస్తుందా చెక్ చేద్దాం. 25 ఇంటూ 2 ఎంత అండి 50 అంటే ఎంత 50.0 ప్లస్ 2.5 ఎంత వస్తుంది 52.5 ఎస్. సో మన ఆన్సర్ ఏమో ఉండాలండి 20 ఇస్ ద ఆన్సర్. ఆప్షన్ డి 20 ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, సింపుల్గానే ఇచ్చాడండి. ఇంటూ 0.5 ప్లస్ 0.5 చేసుకుంటే వెళ్ళిపోయాడు. ప్లస్ మళ్ళీ ఇంక్రీజ్ చేశాడు 0.5 ఇంటూ 0.5 ప్లస్ 0.5 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1.5 ప్లస్ 1.5. ఓకేనా, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకేనా, ఏమి ఇచ్చారండి, ఫస్ట్ 4 10 40 190 940 డాష్ 23440 ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ చూడండి 4 23,000. సో ఆబ్వియస్గా మల్టిప్లికేషన్లోకి వెళ్తుందని అర్థమైపోతుంది మనకు. సో చూద్దామండి ఏమి ప్యాటర్న్ ఫాలో అయ్యాడో చూద్దాం. ఇక్కడ ఏం చేశాడు 4 ఇంటూ 2 ప్లస్ 2 అనుకోండి ఏమవుతుంది 10 అవుతుంది. నెక్స్ట్ ప్యాటర్న్ ఏమైనా ఫాలో అయ్యాడా, 10 ఇంటూ 4 చేస్తే 40 వస్తుంది. ఇంటూ 3 చేసినా మనకు ఏమొస్తుంది 30 వస్తుంది. 30 ప్లస్ 3 అనుకున్నా రావట్లేదు, 33నే అవుతుంది. సో ఇట్లా చూద్దామండి, నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం. దీనికి 10 ఇంటూ 5 మైనస్ 10 చేశాడు. 4 ఇంటూ 5 మైనస్ 10 చూద్దామండి. 4 ఇంటూ 5 ఎంత 20 మైనస్ 10 ఏమొస్తుంది 10 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10 ఇంటూ 5 మైనస్ 10 ఏమొస్తుంది 40 వస్తుంది. ఓకే చూద్దామండి. నెక్స్ట్ 40 ఇంటూ 5 ఎంత అండి 200 మైనస్ 10 ఎస్ 190. సో ఇంటూ 5 మైనస్ 10 ఫాలో అవుతున్నాడు అండి, అర్థమవుతుందా. నెక్స్ట్ ఏం చేయాలండి 190 ఇంటూ 5 మైనస్ 10 చేయాలా, 940 రావాలా. 0 5 9 45 5 5 5 9 ఎస్ 940 వచ్చింది. సో నెక్స్ట్ నెంబర్ ఏమై ఉండాలి మనకు 940 ఇంటూ 5 మైనస్ 10 చేయాలా. 5 0 5 4 5 9 45 47 మైనస్ 10 ఎంత అండి 0 10 మైనస్ 1 9 6 4 4 6 990 ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ నెంబర్ వచ్చిందా చెక్ చేయాలండి. 4690 ఇంటూ 5 మైనస్ 10 చేయాలా. అవును కదా, మన అదే కదా సిరీస్ ఫాలో అయ్యేది. 0 5 9 45 5 6 30 34 5 4 20 23 2 3 4 5 0 మైనస్ 10 2 3 4 4 0 ఎస్. సో మనం ఫాలో అయిన ప్యాటర్న్ కరెక్టే. ఇంటూ 5 మైనస్ 10 చేసుకుంటే వెళ్ళిపోయాడు. సింపుల్ కదా, సింపుల్ లాజిక్ చేసుకుంటే పోయాడు. ఇంటూ 5 మైనస్ 10 ఫస్ట్ ఏమనుకున్నాం ఇంటూ 2 ప్లస్ 2 చేసాం. నెక్స్ట్ దానికి అప్లై కాలే. సో నెక్స్ట్ ఏం చేసుకున్నాం, ఇక్కడ డిఫరెన్స్ మనకు 10 వస్తుంది కాబట్టి దీనికి 4 5 20 మైనస్ 10 10 5 50 మైనస్ 10. సో అలా ఆలోచించుకొని అలా అప్లై చేసుకుంటే వెళ్ళిపోయాం. ఓకేనా, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడండి 123 277 459
669,907 డాష్ అన్నాడు. ఓకేనా, ట్రై చేశారా? వచ్చిందా సొల్యూషన్? ట్రై చేస్తూ ఉండాలండి మీరు. ఓకేనా, ఫస్ట్ ట్రై చేసి ఆప్షన్ ఏదో పెట్టుకొని మీరు ఇక్కడ సొల్యూషన్ చూడాలి. రైట్. సో నెంబర్స్ కొంచెం మనకు దగ్గర ఉన్నాయండి, అంత దూరంలో. సో ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఏమొస్తుంది డిఫరెన్స్? 277 - 123 ఎంత వస్తుందండి? 451 వచ్చింది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వస్తుంది చూద్దాం. 459 - 277 2 ఎంత ఉంటుందండి? 15 ఉంటుంది. 15 - 7 ఎంత అండి? 8. ఓకే, నెక్స్ట్ 3 ఉంటుంది. 182. ఓకే, చూద్దామండి దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూద్దాం. 669 - 459 అంతేనా? 0 1 2 210. సో ఇక్కడ ఏమైనా ఫాలో అవుతున్నాడా చూద్దామండి. 182 - 154 అండి. ఏమొస్తుంది? 12 - 4 ఎంత? 8. ఓకే, ఎంత? 7 7 - 5 2 28 వచ్చింది. మైనస్ ప్లస్ అండి. నెక్స్ట్ 188కి 28 ప్లస్ చేసి 210 వచ్చిందా చూద్దాం. 182 + 28 0 10 11. ఎస్, అంటే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు. +28 చేయాలి. +28 చేస్తే ఎంత వస్తుందండి? 210కి 28 8 3 2 238. అంటే దీనికి డిఫరెన్స్ నాకు 238 ఉందా చెక్ చేద్దామండి. మీరు ఎగ్జామ్లో చెక్ చేయకూడదు. ఆల్మోస్ట్ అర్థమైపోయిందంటే డైరెక్ట్ అప్లై చేసుకుంటే వెళ్ళిపోవాలి మీరు. ఓకేనా, ఇక్కడ 238 వచ్చింది కదా, ఎగ్జామ్లో అయితే 238 వచ్చింది కదా. నెక్స్ట్ ఏం చేయాలా? 907 + 238 + 28 అంతే కదండి. ఇక్కడ 28 ఉంటుంది కదా మనకు, అర్థమవుతుందా? చూడండి ఎంత వస్తుంది? 10 17. ఓకే, 5 6 9 + 2 ఎంత అండి? 11 1167 అండి. ఆప్షన్ సి. ఇక్కడ 28 కదా. సో 238 + 28 ఎంత అండి? 238 + 28 నేను డైరెక్ట్గా చేసేసా, అంతే. ఒక స్టెప్లో చేసేసా. 16 6 ఎంత అండి? 266 వచ్చింది. అంటే 907 + 266 చేయాలి. ఎంత వచ్చింది? 1167 వచ్చింది. 1167 ఆప్షన్ సి ఆప్షన్. ఓకేనా, ఆప్షన్ వచ్చేసి సి ఆప్షన్ అండి. 1167 ఇది ఆన్సర్. ఓకేనా, రైట్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సిరీస్ కాదండి, ఫైండ్ ద రాంగ్ వన్. ఓకేనా, వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి. ఏదైనా సిరీస్ అప్లై అవుతుందో లేదో ట్రై చేయండి. ఇక్కడ నెంబర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ కానీ అడిషన్ కానీ ట్రై చేయండి. ఓకేనా, రైట్ అండి. ఏమి ఇచ్చాడు సొల్యూషన్ చూడండి. ఏమొచ్చిందండి ఆప్షన్? చెక్ చేసుకోవాలి మీరు. ఏ ఆప్షన్ వచ్చిందని చెక్ చేసుకొని తర్వాత సొల్యూషన్ చెక్ చేసుకోవాలి. ఓకేనా, రైట్ అండి. 103 అండి ఇది. 103 రైట్. డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 13 + 12 చేసి నాకు 25 వచ్చింది. రైట్. నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ ఉందండి? 15 డిఫరెన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏమైనా ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడా చెక్ చేద్దామండి. ఇది రాంగ్ టర్మ్ కదా, చూద్దామండి. ఇది ఎంత ఉండాలా? 18 ఉండాలా యాజ్ పర్ ప్యాటర్న్. అంటే 3 ఇక్కడ ఎంత ఉండాలా? 3 ఇక్కడ ఎంత ఉండాలండి? 15 18 21 ఉండాలా. అంటే ఈ యొక్క నెంబర్కి నేను 21 యాడ్ చేస్తే నాకు 79 రావాలా. యాజ్ పర్ చూద్దామండి. 25 + 15 40 కదా. 40 + 18 ఎంత ఉండాలా? 58 ఉండాలా. 58 ఉండాలా. చూద్దామండి. 58 + 21 58 + 21 ఎంత? 9 79. 79 వచ్చింది. ఓకే, బాగానే ఉంది. చూద్దామండి. ఇప్పుడు 57కి 57 రావడానికి నేను ఎంత యాడ్ చేసినా 17 యాడ్ చేయాలా. బట్ కానీ యాజ్ పర్ ప్యాటర్న్ మనం ఏమి ఫాలో అవుతున్నాం? 3 18 యాడ్ చేయాలా. కానీ 57 ఇచ్చాడు. మళ్ళీ 21 వస్తుంది. 3 4 జా 3 5 జా 3 6 జా 3 7 జా. నెక్స్ట్ ఏమి ఉండాలా? 24 ఉండాలా. ఓకేనా, అంటే 79కి నేను 24 యాడ్ చేస్తే నాకు 103 రావాలా. 79 + 24 ఎంత అండి? 13 10. 103. అంటే ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు.
డిఫరెన్స్ 3. సో ఆన్సర్ ఏముండాలా 58 ఉండాలా. బట్ 58 ప్లేస్లో 57 ఇచ్చాడు. సో కాబట్టి రాంగ్ వన్ అయింది 57 అయితే రాంగ్ వన్ అండి. ఇక్కడ ఆప్షన్ 58 ఇచ్చారనుకోండి, 58 పెడతారా? పెట్టకూడదు. ఎందుకు? 58 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, కానీ వాడు కనుక్కోమనేది రాంగ్ వన్ అన్నాడు. రాంగ్ వన్ ఏముండండి 57. సో ఆప్షన్ సి ఆప్షన్ అయ్యింది అలా. ఓకేనా? రైట్ అండి. చాలా సింపుల్గానే ఇచ్చాడండి ప్యాటర్న్. 3 డిఫరెన్స్ చేసుకుంటే వెళ్ళిపోయాడు. సో ఓకేనా? ఈ రాంగ్ టర్మ్ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు బీ కేర్ఫుల్ ఉండాలండి. ప్యాటర్న్ అప్లై కాకుంటుందని నెక్స్ట్ ఎమ్మడే వేరే రకంగా ఆలోచించకూడదు. ఫస్ట్ ఒక ప్యాటర్న్ చెక్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. అప్పుడు నెక్స్ట్ టర్మ్ వచ్చిందంటే సో రాంగ్ వన్ అదే అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ 17 డిఫరెన్స్ వచ్చింది కదా అని 17 పెట్టేసుకున్నాం అనుకో, ఆన్సర్ 57 ఉంటుంది. నెక్స్ట్ డిఫరెన్స్ 22 ఉంటుంది. అర్థం కాదు మనకి. ఓకేనా? రైట్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది ఒక రాంగ్ వన్ అండి. సో ఈ క్వశ్చన్ మర్చిపోకండి. ఫైండ్ ద రాంగ్ వన్ ఏదో మనం కనుక్కోవాలి. ఏమి ఇచ్చాడండి సిరీస్? 850, 600, 550, 500, 475. వీడియో పాస్ పెట్టుకొని మీరు ట్రై చేయాలండి. ఫస్ట్ ట్రై చేయాలి. 456.25. ఓకేనా? ఏమొచ్చిందండి మీకు ఆప్షన్? ఓకే, సొల్యూషన్ చూడండి. సో 850కి 600కి డిఫరెన్స్ ఎంత ఉందండి? 850కి డిఫరెన్స్లో చూడండి, మల్టిప్లికేషన్లో చెక్ చేయడానికి మనకు పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. ఓకేనా? ఇమ్మీడియట్గానే ఉన్నాయి నెంబర్స్. 850 మైనస్ 600 ఎంత వస్తుందండి? 052, 250 వచ్చింది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 50 డిఫరెన్స్ వచ్చింది. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? మరి 50. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 25 వచ్చింది డిఫరెన్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఏమో 12.5 డిఫరెన్స్ ఉందా చెక్ చేద్దామండి. ఎందుకంటే ఇక్కడ 25, 50 ఉంది కదా, డబల్ వెళ్ళిపోయినాడా చెక్ చేద్దాం. 475 మైనస్ 462.5. ఓకేనా? డిఫరెన్స్ ఎంత వస్తుందండి? 5. ఇక్కడ ఎంత ఉంటుంది? 4, 2. ఓకే, 6 ఉంటుంది. 6 ఉండదు, 7 ఉంటుంది. క్యారీ తీసుకోలేదు కదా. 7 మైనస్ 6 1. ఎస్, 12.5 వచ్చింది. సో ప్యాటర్న్ మొత్తం అయిపోయింది మనకు. ఏం ప్యాటర్న్ ఫాలో అవుతున్నాడు? 12.5 ఇంటూ 2 ఎంత? 25. 25 ఇంటూ 2 ఎంత? 50. 50 ఇంటూ 2 ఎంత? 100. సో దీనికి మధ్యలో ఎంత ఉండాలి డిఫరెన్స్? 100 ఉండాలా. ఓకేనా? సో ఇక్కడ 550 ప్లస్ 100 ఎంత ఉంది? 550 ప్లస్ 100 ఎంత ఉండాలా? 650 ఉండాలా. 600 కదా ఇది, 650 ఉండాలా. అప్పుడు దీనికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉండాలా? 200 ఉండాలా. ఉందా? 650, 850 డిఫరెన్స్ ఎంత అండి? 200. ఎస్, 200 వచ్చింది నాకు. సో రాంగ్ నెంబర్ ఏంటంటే 600 ఇదే రాంగ్ వన్. సో సిరీస్ ఏమైపోతుంది? 850, 650, 550, 200, 100, 50, 25, 12.5. 12.5 హాఫ్ ఎంత అండి? 6.25. ఓకేనా? రైట్. సో సిరీస్ మనకు ఈజీగానే ఇచ్చాడు. డిఫరెన్స్ వచ్చేసి మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు, హాఫ్ చేసుకుంటూ. ఓకేనా? డబల్. సో ఆన్సర్ 600 ఇదే రాంగ్ వన్. 600 ఇదే రాంగ్ వన్. 650 650 పెడతారేమో మీరు. 650 పెట్టకూడదు. 600 ఇస్ ద రాంగ్ వన్. ఆప్షన్ ఏ అండి. ఓకేనా? రైట్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రాంగ్ వన్ అండి. సో వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేయండి మీరు. 2, 10, 18, 54, 162, 486, 1458. ఓకేనా? క్వశ్చన్ చూస్తుంటే మనకు మల్టిప్లికేషన్లోనే వెళ్ళినాడు. ఎందుకు? ఇక్కడ 2 ఉంది, 1000 ఉంది. సో ఖచ్చితంగా మల్టిప్లికేషన్ సిరీస్ వెళ్ళినాడు అర్థమవుతుంది. సరే, ఇక్కడ చూడండి. 4కి 14కి ఇంటూ 3 అంటే 4 3 12 కదండి. సో ఆల్మోస్ట్ ఇంటూ 3లో ఉంది. నెక్స్ట్ అంతే ఉందా చూద్దాం. ఎంత ఉంది? 16 ఉంది. 48 అంటే 16 3
ఓకే. సో చూద్దామండి. 486 ఇంటూ 3 చేస్తే నాకు వస్తుందా? 3 6 జా 18, 3 8 జా 24, 25, 3 4 జా 12, 13, 14. ఎస్, అంటే ఇంటూ 3 చేసుకుంటే వెళ్ళిపోయారండి. మళ్ళీ ఏమన్నా మైనస్ సబ్ట్రాక్షన్ ఏమైనా చేశాడా? మైనస్ కానీ అడిషన్ కానీ ఏం చేయలేదు. ఇక్కడ చూద్దాం. 162 ఇంటూ 3 ఏం రావాలండి? 3 2 జా 6, 3 6 జా 18, 3 1 జా 3, 4. ఎస్, రెండు మ్యాచ్ అయిపోయినాయి. అంటే అన్నీ ఇంకా ఇంటూ 3తో వెళ్ళిపోవాలా. ఓకేనా? ఇంటూ 3 బట్ కానీ ఇక్కడ 2 ఇంటూ 3 ఏమొచ్చింది? 10 వచ్చింది. ఇక్కడ ఏముండాలా మనకి? ఇంకా 6 ఉండాలా. అంటే 6 ఇంటూ 3 18, 18 3 జా 54, 54 ఇంటూ 3 162. సో సింపుల్గా ఇచ్చేసాడు కదా, ఇంటూ 3 చేసుకుంటే వెళ్ళిపోయినాడు. సో ఆప్షన్ 10 అనేది రాంగ్ నెంబర్ అండి. ఆప్షన్ 6 ఇచ్చే 6 పెడతారా? నో. ఆప్షన్ F 6 అనుకోండి. ఓకే, ఆప్షన్ 6 F ఆప్షన్ F 6 వస్తే 6 పెడతారా? నో, పెట్టకూడదు. ఎందుకు? రాంగ్ వన్ అన్నాడు. రాంగ్ వన్ ఇచ్చేసి 10 ఆప్షన్ డి ఈజ్ ద రాంగ్ వన్ అండి. ఓకేనా? రైట్ అండి. సింపుల్ వన్ కదా, ఇంటూ 3 చేసుకుంటే వెళ్ళిపోయాడు. 2 3 6. సో ఆప్షన్ డి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇది ఫైన్ ద రాంగ్ వన్ అండి. ఏమిచ్చాడు సిరీస్? 8 12 24 46 72 108 152. సో మనకు నెంబర్స్ దగ్గర ఉన్నాయండి. సో ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేద్దాం, ఆర్ అడిషన్ చెక్ చేద్దాం. సో 8కి 12కి డిఫరెన్స్ ఎంత అండి? 4 వచ్చింది, +4. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ 12 వచ్చింది. ఓకే, దీనికి డిఫరెన్స్ 8 వచ్చింది. సరే చూద్దామండి. 24కి 46కి డిఫరెన్స్ ఎంత ఉంది? 46 మైనస్ 24 ఎంత అండి? 22 ఉంది. ఓకే, ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది? 10 ఉంది. చూద్దామండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 72 మైనస్ 46 ఎంత అండి? 12 మైనస్ 6 ఎంత ఉంటుంది? 6 మైనస్ 4 2 26 డిఫరెన్స్ ఎంత ఉందండి? 4 ఉంది. చూద్దామండి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 108 మైనస్ 72 6 3 36 ఎంత అండి? డిఫరెన్స్ 10. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 152 మైనస్ 108 12 8 పోతే 4 ఉంటుంది. 4 అంటే 44 డిఫరెన్స్ ఎంత ఉందండి? 44 మైనస్ 36 ఎంత అండి? 8 కదా, 8. సో ఇక్కడ మనకు మ్యాచ్ అవుతుంది. చూద్దామండి. 8 డిఫరెన్స్ పెట్టి చెక్ చేద్దాం. ఇక్కడ మనము 10 ఉంది కదా, 8 యాడ్ చేద్దాం. సో 12 + 8 ఎంత? 20 అంటే 12 + 12 24 కదా, 24 + 20 ఎంత? 44 అవుతుంది. అవునా? 44 కదా, 44 అనుకోండి. రాంగ్ వన్ కదా. ఓకే, నెక్స్ట్ ఎంత ఉండాలా? 8 ఉండాలా. ఇక్కడ 8 ఉండాలా. చూద్దాం. 20 + 8 ఎంత? 28. సో 44కి 28 యాడ్ చేసి 72 వస్తుందా? 44 + 28 ఆబ్వియస్లీ వస్తుంది. సో ఓకే, నెక్స్ట్ 72కి 36 అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉండాలా? ఇక్కడ 8 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఉండాలా? 28కి మైనస్ 36కి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఉంది. ఎస్, 28 + 8 36. సో డిఫరెన్స్ వచ్చేసి మనకు 8 ఫాలో అవుతున్నాడండి. +8 +8 +8 +8 +8. ఎట్లా? సరే, ఇది కనపడలేదు. ఇది చూడండి. 4 12 20 28 36 44 ఎంత చేసుకుంటే పోయాడు? +8 +8 +8 +8. సో కామన్ వచ్చేసి +8 చేసుకుంటే వెళ్ళిపోయాడు. సో రాంగ్ వన్ ఏంటండి? ఇక్కడ 46 ఇస్ ద రాంగ్ వన్. ఆన్సర్ వచ్చేసి 44 ఉండాలా. అర్థమవుతుందా? చూడండి, మనం ఫస్ట్ ఇట్లా డిఫరెన్స్ కనుక్కున్నాం. ఎంత వచ్చింది? ఇక్కడ 8 వచ్చింది, ఇక్కడ 8 వచ్చింది. సో దీన్ని నేను ఏమనుకున్నా? 8 అనుకున్నా. 12 + 8 ఎంత? 20 అంటే 24 + 20 44 వచ్చింది. ఓకే, 44కి మళ్ళీ 20 + 8 ఎంత? 28. 44 + 28 ఏం చేసే 72 వచ్చింది.
సో ఈ ప్యాటర్న్ అప్లై అవుతుంది అని అర్థమైపోవాలి మనకి ఇంకా. ఓకేనా, అర్థమవుతుందా? సింపుల్ అండి. మనకు +8 తీసుకుంటే వెళ్ళిపోయాడు. ఏ ప్యాటర్న్లో వెళ్ళిపోయాడు? 4 12 డిఫరెన్స్ 8 12 + 8 20 20 + 8 28 28 + 8 36 36 + 8 44. ఓకేనా, డిఫరెన్స్ 8తో వెళ్ళిపోతూ చేసుకుంటూ వెళ్ళిపోయినాడు అండి. ఓకేనా, సింపులే అండి. అర్థం చేసుకొని ట్రై చేయండి. సింపుల్ 1 ఒకటికి 2 సార్లు చూడండి, వీడియో పాస్ పెట్టుకొని చూడండి. ఓకేనా, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేసి ఉండాలండి మీరు. 142 119 100 83 65 59 52. ఓకేనా, రైట్. నెంబర్స్ దగ్గర ఉన్నాయి కదా, డిఫరెన్స్ చూద్దామండి. 142కి 119కి ఎంత డిఫరెన్స్ ఉందండి? 142 మైనస్ 119 ఎంత ఉందండి డిఫరెన్స్? 12 మైనస్ 9 ఎంత అండి? 3. ఎంత ఉంటుంది? 3 మైనస్ 1 2. ఓకే, 23 అనేది మనకు ప్రైమ్ నెంబర్ అండి. చూద్దాం ఏమైనా ప్రైమ్ నెంబర్ సిరీస్ ఫాలో అవుతున్నాడా చూద్దాం. 119 మైనస్ 100 ఎంత? 19. ఓకే, సో ఒకసారి మనం ప్రైమ్ నెంబర్స్ రాసుకుందాం. 2 3 5 7 11 13 17 19 23. ఓకేనా, 23 తర్వాత 19 పోయినాడు. 19 తర్వాత 17 పోయినాడా? ఎస్. సో ప్రైమ్ సిరీస్ ఫాలో అవుతున్నాడండి. అర్థం అయిపోయింది ఇంకా మనకు. నెక్స్ట్ ఏముండాలా? 13 ఉండాలా. నెక్స్ట్ ఏముండాలా? 11 ఉండాలా. ఓకేనా, సో 83 మైనస్ 13 ఎంత అండి? 83 మైనస్ 13 ఎంత అవుతుందండి? 0. 70 ఉండాలి ఇక్కడ. 70 ఉండాలా. 83 మైనస్ 13 ఎంత? 83 మైనస్ 13 0. 8 మైనస్ 1 7 ఉండాలా. 70 మైనస్ 11 ఎంత? 70 మైనస్ 11 59 రావాలి ఇంకా మనకు. ఓకేనా, ఎంత అండి? 10 మైనస్ 1 9 ఎంత ఉంటుంది? 6 ఉంటుంది. 6 మైనస్ 1 5. ఎస్, 59 వచ్చింది. ఇక్కడ ఎంత ఉండాలా? నెక్స్ట్ 7 ఉందా? ఎస్, 7 ఉంది. అంటే ప్రైమ్ సిరీస్ ఫాలో అవుతూ వెళ్ళిపోతున్నాడండి. చూసారా, మనకు ఫస్ట్ 23 వచ్చింది. ఎమ్మడే మనకు మైండ్లో ఏమో వచ్చింది? ప్రైమ్ సిరీస్ అనేది వచ్చింది. ప్రైమ్ సిరీస్ ఫాలో అవుతున్నాడా లేదా? ప్రైమ్ నెంబర్స్ రాసుకున్నాం. అప్లై అవుతుందా? అప్లై అవుతూ వెళ్ళిపోయింది. అంటే రాంగ్ వన్ ఏమి ఇచ్చాడండి? ఇక్కడ 65 ఇచ్చాడు. 70 ప్లేస్లో 65 ఇచ్చాడు. సో రాంగ్ వన్ ఈజ్ 65 అనమాట. ఆప్షన్ ఏ అండి. ఒకవేళ 70 ఇస్తే 70 పెడతారా? నో, 65 ద ఆన్సర్. ఓకేనా, రైట్ అండి. సింపుల్ వన్ కదా. ఓకే, జస్ట్ ప్రైమ్ సిరీస్ ఏం చేశాడు? మైనస్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకేనా, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమి ఇచ్చాడండి సిరీస్? ఇది కూడా ఫైన్ ద రాంగ్ వన్ అండి. సో వీడియో పాస్ పెట్టుకొని ట్రై చేస్తూ ఉండండి మీరు. ఓకేనా, సిరీస్ చూద్దాం. 12 6 7.5 12.75 27.5 71.25. ఓకేనా, రైట్. సో మనకు ఆల్మోస్ట్ మల్టిప్లికేషన్ వెళ్తుందండి. ఇది ఈ నెంబర్ గమనించండి. 27 12 12 2 24. ఓకే, 27 2 54. ఓకే, చూద్దామండి ఏమన్నా మల్టిప్లికేషన్లో వెళ్తుందా? మల్టిప్లికేషన్లో వెళ్ళి ఏమైనా అడిషన్ చేశాడో చూద్దాం. 7 ఇంటూ 7.5 ఇంటూ 7 1 7 7 2 14 కదా. చూద్దామండి. 7.5 ఇంటూ 1.5 చూద్దాం ఏమొస్తుందో చూద్దాం. 1.5 15 5 75 15 6 90 15 7 105 105 ప్లస్ 7 ఎంత అండి? 112 అంటే 11.25 వచ్చింది. మనకి ఇక్కడ ఏమొచ్చింది? 12.75 వచ్చింది. చూద్దామండి. 12.75 మైనస్ 11.25 ఏమొస్తుంది? 0 5 ఎంత? 2 మైనస్ 1 1. ఓకే, ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ ప్లస్ 1.5 చేశాడు. 1 ఇంటూ 1.5 ప్లస్ 1.5 చేశాడు. ఓకేనా, అర్థమవుతుందా? ఇంటూ 5 1.5. నెక్స్ట్ అదే అప్లై అవుతుందా చూద్దామండి. 12.75
12.75 ఇంటూ 1.5 ప్లస్ 1.5 కదా, ఇది ఆల్మోస్ట్ మనకు ఇంటూ 2తో వస్తుంది. సో మనం ఏం చేద్దాం ఇప్పుడు ఇక్కడ 1.5 ప్లస్ 1.5, సో 2 ప్లస్ 2 చేద్దాం, ఇంటూ 2 ప్లస్ 2 చేద్దాం. మనకు ఎందుకంటే 12 2 24 కంటే పెద్దగా వస్తుంది కాబట్టి. ఓకేనా, చూద్దాం. 2 5 10, 2 7 14, 15, 2 2 4 5, 2 2 4 5, 2 1 2, 25.5 వచ్చింది. ప్లస్ 2 చేద్దాం, ఎంత వస్తుంది? 5 7 2, ఎస్ 27.5 వచ్చింది నాకు. సో ఏం సిరీస్ ఫాలో అవుతున్నాడు? ఇమీడియట్గా 1.5 ప్లస్ 1 ఇంటూ 1.5 ప్లస్ 1.5 ఇంటూ 2 ప్లస్ 2. నెక్స్ట్ ఏం చేస్తాడు? ఆబ్వియస్గా ఇక్కడ ఏం చేశాడు? దీనికి 1.5 ప్లస్ 1.5, దీనికి ఏం చేశాడు? ఇంటూ 2 ప్లస్ 2 చేశాడు. దీనికి ఏం చేయాలా? ఇంటూ 2.5 చేయాలా, ప్లస్ 2.5 చేయాలా? ఓకే, వస్తుందా చూద్దాం. 27.5 ఇంటూ 2.5 ఏమొస్తుంది? 25 5 ఎంత అండి? 125. ఓకే, 25 6 25 7 ఎంత అండి? 175 ప్లస్ 12 7 8 1 187 187. ఓకే, 25 2 50 50 ప్లస్ 18 ఎంత వస్తుందండి? 68 68. ఎంత అండి డెసిమల్స్? 2 డెసిమల్స్. నెక్స్ట్ ఏం చేయాలా? 2.5 ప్లస్ చేయాలా, 2.5 వస్తుందా? 5 2 10 11 7 71.25, ఎస్. సో ఏం చేస్తున్నాడు? ప్యాటర్న్ అర్థమైపోయింది మనకు. ఇంటూ 1.5 ప్లస్ 1.5 అంటే ఆబ్వియస్గా ఇక్కడ ఏముండాలా? ఇంటూ 1 ప్లస్ 1 ఉండాలా. బట్ కానీ ఇక్కడ ఏముంది? 6 ఉంది. సో చూద్దాం, దీనికి ఏముండాలా? ఇంటూ 0.5 ప్లస్ 0.5 ఉండాలా. అర్థమవుతుందా? ఇంటూ 0.5 ప్లస్ 0.5. నెక్స్ట్ ఇంటూ 1 ప్లస్ 1 చూద్దామండి. 12.5 అంతా 6 ప్లస్ 0.5 ఎంత? 12 ఇంటూ 0.5 ఎంత? 6 వస్తుంది. 6 ప్లస్ 0.5 ఎంత? 6.5. సో ఇక్కడ ఏముండాలి మనకు? 6.5 ఉండాలా. ఓకే, చూద్దాం నెక్స్ట్ టర్మ్ వస్తుందా? ఎంత రావాలి? 7.5 రావాలా. 6.5 ఇంటూ 1 ప్లస్ 1, ఎస్ ఆబ్వియస్గా 7.5 వస్తుంది. సో ఆన్సర్ ఏమి ఇచ్చాడండి? తప్పు, రాంగ్ వన్ ఏమి ఇచ్చాడు? 6 ఇచ్చాడు. 6.5 ఉండాల్సిన ప్లేస్లో 6 ఇచ్చాడు. సో ఆప్షన్ 6 6.5 6 అండి. ఓకేనా, రైట్. అర్థమవుతుందా? సింపుల్ అండి. ఇంటూ 1.5 ప్లస్ 1.5 ఇంటూ 2 ప్లస్ 2 ఎంత డిగ్రీ చేసుకుంటూ పోయాడు? 0.5 డిగ్రీ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఓకేనా, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏమి ఇచ్చారండి సిరీస్? 16 24 37 54 81 121.5. ఓకేనా, చూద్దామండి. నెంబర్స్ కొంచెం దగ్గర ఉన్నాయి, చూద్దాం. ఫస్ట్ చెక్ చేద్దాం. దీన్ని నేను ఏం చేస్తానండి? 16 ఇంటూ 1 16 అవుతుంది. 16 ఇంటూ 1.5 చేద్దాం. ఏమొస్తుంది? 15 6 90, 15 1 15 ప్లస్ 9 ఎంత అండి? 24, ఎస్ 24 వచ్చింది. అంటే 16 ఇంటూ 1.5 చేశాడు, 24 వచ్చింది. రైట్. నెక్స్ట్ 24 ఇంటూ 1.5 చేసినాడా? 2 చేశాడా? 24 ఇంటూ 2 48 లేదు. ఇంటూ 1.5 చేయండి. 15 4 60, 15 2 30 36 వస్తుంది. బట్ కానీ 37 ఉంది. చూద్దామండి, 36 రాసుకుందాం ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలా? 36 ఇంటూ 1.5 ఏమొస్తుంది? 54 వస్తుందా? చూద్దాం. 15 6 90, 15 3 ఎంత అండి? 45 ప్లస్ 9 ఎంత అండి? 14 54, ఎస్ 54 వచ్చేసింది మనకు ఆన్సర్. అంటే 36 ఇస్ ద రాంగ్ వన్. 36 ప్లేస్లో 37 ఇచ్చాడు. ఓకేనా, సో దీనికి అప్లై చేద్దాం. 81 వస్తుందా? 54 ఇంటూ 1.5 వస్తుందా? 15 4 60, 15 5 75 ప్లస్ 6 ఎంత అండి? 81.
ఓకేనా. ఎస్ అంటే 36 ప్లస్ 37 ఇచ్చాడు. రాంగ్ వన్ వచ్చేసి 36 37 రాంగ్ వన్ 37 రాంగ్ వన్ ఆప్షన్ సి. ఓకేనా, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేస్తుండాలండి మీరు. ఓకేనా, రైట్. చూడండి సిరీస్ ఏమి ఇచ్చాడు, 2 12 12 18 48 180 1080 ఇచ్చాడు. ఓకే చూద్దామండి. ఆబ్వియస్గా మల్టిప్లికేషన్ వెళ్తుంది, మనకు అర్థమవుతుంది సిరీస్ చూస్తుంటేనే. సో చూద్దామండి. 12 into 1 ఓకే 12 వచ్చింది. నెక్స్ట్ 18 వస్తుందా? 18 రావాలంటే ఏం చేయాలి నేను? 12 into 1.5 చేయండి. ఏమొస్తుంది మనకు? 15 2 30 15 1 15 18 ఎస్ 18 వచ్చింది. అంటే మేబీ 1.5 2 తెలుతున్నాడు. చూద్దామండి. 18 into 2 వస్తుందా? 18 2 36 బట్ 48 ఇచ్చాడు. 36 into 2.5 చేయండి, ఏమొస్తుందో చూద్దాం. 25 6 150 25 3 75 75 ప్లస్ 15 ఎంత అండి? 10 8 9 90 వస్తుంది. సో ఇది అప్లై కావట్లేదు. చూద్దామండి. ఇక్కడ మనం ఏం చేద్దాం, 18 into 2.5 ట్రై చేద్దామండి. 18 into 2.5తో చేద్దాం, ఏమొస్తుందో చూద్దాం. ఓకేనా. 25 8 200 25 1 25 ప్లస్ 20 ఎంత అండి? 45 వస్తుంది. సో 48 ఉంది, ఆల్మోస్ట్ కొంచెం దగ్గర ఉంది. ట్రై చేద్దామండి. 45 అనుకుందాం. సో 45 into ఏం చేసా 1 1.5 2.5 నెక్స్ట్ ఏం చేద్దామండి? 0.5 ప్లేస్ చేశాడు. ఇక్కడ 1 నెక్స్ట్ 3తో చేద్దామండి. ఎంత వస్తుంది? 3 5 15 3 4 12 13 వస్తుంది. రావట్లేదు. 45 into 3.5తో చేద్దాం. 5 5 25 రాదు. ఇంటూ 4తో చేద్దామండి. 45 into 4 4 5 20 4 4 16 17 18 ఎస్. అంటే ఏం పోతుందండి? ఫస్ట్ ఇంటూ 1తో పోయింది. నెక్స్ట్ ఇంటూ 1.5 ఇంటూ 2.5 ఇంటూ 4.0 ఎంత ప్లేస్ చేశాడు? 0.5 ఎంత ప్లేస్ చేశాడు? 1 నెక్స్ట్ 1.5 నెక్స్ట్ ఎంత ప్లేస్ చేయాలా? 2 ప్లేస్ చేయాలా? అంటే ఇంటూ 6 రావాలా? వస్తుందా? 180 కదా. 180 into 6 ఎంత? 18 6 108 ఎస్. అర్థమైపోయిందండి మనకు ప్యాటర్న్. ఏం చేశాడు? ఇంటూ 1 ఇంటూ 1.5 ఇంటూ 2.5 ఇంటూ 4 ఇంటూ 6 చేశాడు. అర్థమవుతుందా? ఇంటూ 6 అంటే ఇది. సో ఆన్సర్ వచ్చేసి మనకు రాంగ్ ఆన్సర్ 48. 45లో ఏమిచ్చాడు? 48 ఇచ్చాడు. ఏమిచ్చాడండి? 45 ప్లేస్లో మనకు 48 ఇచ్చాడు. ఫస్ట్ ఏం చేసాం మనం? ఇంటూ 1 చేసాం. నెక్స్ట్ 1.5 చేసాం. నెక్స్ట్ ఇంటూ 2తో ట్రై చేసాం. ఎంత వచ్చింది? 36 వచ్చింది. రావట్లేదు. ఇంటూ 2.5 చేసాం. ఎందుకు? 18 3 54 వెళ్ళిపోతుంది. సో ఇంటూ 2.5 ఎంత? 45 వచ్చింది. సో సిరీస్ ఇది ఫాలో అయినాడు. 1 1.5 2.5 4 6. ఓకేనా, అర్థమవుతుందా? సో ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ రాంగ్ వన్ 48 ఆప్షన్ డి అండి. ఓకేనా, 48 ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకేనా, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమడుగుతున్నాడంటే వాడు 2 సిరీస్లు ఇచ్చాడు. 2 సిరీస్లు ఇచ్చి సెకండ్ సిరీస్ కంప్లీట్ చేయమంటున్నాడు. కంప్లీట్ ద సిరీస్. ఓకేనా, బట్ ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు? విచ్ నెంబర్ కమ్ అట్ ద ప్లేస్ ఆఫ్ డి అంటున్నాడు. డి ప్లేస్లో ఏ నెంబర్ వస్తుంది కనుక్కోవాలి అంటున్నాడు. సో ఈ సిరీస్ కంప్లీట్ చేస్తేనే మనకు డి ప్లేస్లో ఏమొస్తుందని అర్థమవుతుంది. ఓకేనా, రైట్, చూద్దామండి. ఫస్ట్ అంటే ఈ సిరీస్కి ఏ ప్యాటర్న్ అప్లై అయిందో ఈ సిరీస్ కూడా సేమ్ ప్యాటర్న్ అప్లై చేసి మనం చేయాలి. అర్థమవుతుందా?
సో 2 సిరీస్ ఇచ్చాడు. ఇటువంటి క్వశ్చన్స్ మనకు టైం టేకింగ్ అండి. ఆబ్వియస్గా ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కడ ఇచ్చాడు మనకు, ఐబీపీఎస్ పీఓలో ఇచ్చాడు. ఓకేనా, ఐబీపీఎస్ పీఓ క్వశ్చన్స్ అండి ఇవి. ఐబీపీఎస్ పీఓ అంటేనే టైం టేకింగ్ క్వశ్చన్స్, టైం కిల్ చేసే క్వశ్చన్స్ ఇస్తాడు. సో మనం చాలా ఫాస్ట్గా చేయాలి ఇటువంటి క్వశ్చన్స్. ఓకేనా, రైట్ అండి. చూద్దాం. ఫస్ట్ 1275, నెక్స్ట్ 1307, 1371, 1467, 1595, 1755. ఓకేనా, రైట్. ఎంత డిఫరెన్స్ ఉందండి, నెంబర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్ ట్రై చేయండి. 1307 మైనస్ 1275 డిఫరెన్స్ 2. డిఫరెన్స్ ఎంత ఉంటుందండి ఇక్కడ 10, 32 is the difference. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, 1371 మైనస్ 1307 ఎంత వస్తుందండి, 11 మైనస్ 7 4 64 వచ్చింది. అంటే ఇంటూ 2 చేశాడా లేదంటే 32 యొక్క మల్టిపుల్ పోయాడా చూద్దాం. నెక్స్ట్ డిఫరెన్స్ చూద్దాం ఎంత వచ్చింది డిఫరెన్స్, 1467 మైనస్ 1371 డిఫరెన్స్ 6 ఎంత, 16 మైనస్ 7 ఎంత 9, 96. అంటే 32 యొక్క మల్టిపుల్స్ పోయాడని అర్థం. 32 into 1 32, 32 into 2 64, 32 into 3 96, 32 into 4 4 2 is 8, 4 3 is 12. అర్థమవుతుందా. నెక్స్ట్ ఇంటూ 5, 5 2 is 10, 5 3 is 15, 16. ఓకే, చూద్దామండి. నెక్స్ట్ ఏముండాలా మనకు, 128 ఉండాలా. నెక్స్ట్ ఏముండాలా, 160 ఉండాలా. ఉందా, 1755 మైనస్ 1595 0, 15 మైనస్ 9 ఎంత అండి 6 ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. 6 మైనస్ 5 1, ఎస్ 160 ఉంది. సో మనకి ఏ సిరీస్ ఫాలో అవుతున్నాడు, 32 యొక్క మల్టిపుల్స్ ఫాలో అవుతున్నాడు. అర్థమవుతుందా. సో 972 ప్లస్ 32 ఏమవుతుందండి, 932 ప్లస్ 32, 972 ప్లస్ 32 4 10 ఎంత అవుతుంది 10. అర్థమవుతుందా. ఎంత అండి 4 10 10 1004. 1004కి ఎంత యాడ్ చేయాలి, మళ్ళీ నేను 64 యాడ్ చేయాలి. 64 ఎంత వస్తుంది 8 6 0 1 1068. ఎంత అండి ఇది ఏ బి, వాడు ఏమనుకున్నాడు డి కనుక్కోమన్నాడు. సి ఎంత అండి, ప్లస్ ఎంత చేద్దాం 96 14 16 11 1164. నెక్స్ట్ డి ఎంత అండి 128 యాడ్ చేయాలి. 128 ఎంత 12 9 2 1. డి ఎంత 1292. ఆప్షన్ వాడు అడిగిన క్వశ్చన్ ఏంది, డీలో ఏమొస్తుంది అంటున్నాడు, 1292 వస్తుంది. 1292 ఆప్షన్ ఏ. అర్థమవుతుందా ఎలా చేస్తున్నాడో సిరీస్. చూసారా ఎంత టైం టేకింగో ఈ క్వశ్చన్. ఫస్ట్ దీనికి ప్యాటర్న్ కనుక్కోవాలి, నెక్స్ట్ అదే ప్యాటర్న్ అప్లై చేసి మళ్ళీ కనుక్కోవాలి. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, రైట్ అండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సేమ్ కంప్లీట్ ద సిరీస్ అండి. ఓకేనా, ఫస్ట్ ఏమి ఇచ్చాడో సిరీస్ వీడియో పాస్ పెట్టుకుని ట్రై చేయండి. ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేసాం కదా, సో అదే మెథడ్ అప్లై చేయండి ఇక్కడ. సో సిరీస్ చూద్దామండి. 4 23 113 23 4 113 449 1343 2681. ఓకేనా, 2681 అండి. రైట్. సో ఇక్కడ ఆబ్వియస్గా మనకు మల్టిప్లికేషన్లో వెళ్తుందని అర్థమైపోతుంది. సో బిగ్ నెంబర్కి వెళ్ళిపోయింది కదా 4 నుంచి. చూద్దామండి. మనకు 4 6 24 కదా, ఇక్కడ 23 ఉంది. సరే అప్లై చేద్దాం. 4 into 6 minus 1 ఏమవుతుందండి, 4 into 6 minus 1 ఎంత 23 అవుతుంది. అంతే కదా.
4 6 జా 24 మైనస్ 1 23. సో నెక్స్ట్ అదే అప్లై అవుతుందా చూద్దాం. 23 ఇంటూ 6 ఎంత, 6 3 జా 18, 6 2 జా 12, 13 మైనస్ 1, సారీ ఇక్కడ 113 ఉంది, ఇక్కడ 138కి వచ్చింది. సో చూద్దాం మళ్ళీ ఇప్పుడు 6 కదా, 5తో ట్రై చేద్దాం. 23 ఇంటూ 5, 5 3 జా 15, 5 2 జా 10, 11 మైనస్ 1 లేదు, సరే 2 చేసుకుందాం, ఇక్కడ 2 తీసుకుందాం, 113 వచ్చింది. సో ఇంటూ 5 ఇంటూ 6, ఫస్ట్ ఏం చేశాడు ఇంటూ 6 మైనస్ 1, నెక్స్ట్ ఏం చేశాడు ఇంటూ 5 మైనస్ 2 చేశాడు. నెక్స్ట్ ఆబ్వియస్గా ఏం చేయాలా, ఇంటూ 4 మైనస్ 3 చేయాలా చూద్దామండి, ఆర్ మైనస్ 4 అనే చేయాలా చూద్దాం. 113 ఇంటూ 4, 4 3 జా 12, 4 1 జా 4 5, 4 1 జా 4 4 52 మైనస్ 3 చేశాడా, 3 చేశాడా చూద్దాం. 4 14 ఎస్ అంటే ఇంటూ 3 చేశాడు, అంటే ఏం చేశాడు ఇంటూ 4, ఇక్కడ ఇంటూ 4 మైనస్ 3. నెక్స్ట్ ఆబ్వియస్గా ఏం చేస్తాడు ఇంటూ 6 5 4 కదా, ఇంటూ 3 మైనస్ ఎంత రావాలండి 1 2 3 అంటే 4 రావాలా, అంతే కదా. ఇదేమో డిక్రీజ్ అవుతుంది, ఇదేమో ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం రావాలా ఇంటూ 2 మైనస్ 5 రావాలా. ఓకేనా, చెక్ ఒకసారి లాస్ట్ వన్ చెక్ చేద్దామండి. 1 3 4 3 ఇంటూ 2, 2 3 6, 6 మైనస్ 5 1. ఓకే ఆబ్వియస్లో వచ్చేస్తుంది. 2 4 8, 2 3 6, 2 1 2 మైనస్ 5 1 8 6 2 2 6 8 1 ఎస్ వచ్చేసిందండి. సో మనకి ఏం ప్యాటర్న్ అప్లై అవుతున్నాడు ఇక్కడ, ఇంటూ 6 మైనస్ 1, ఇంటూ 5 మైనస్ 2, ఇంటూ 4 మైనస్ 3, ఇంటూ 3 మైనస్ 4, ఇంటూ 2 మైనస్ 1. ఓకేనా, అర్థమవుతుంది. 3 2 4 5 6. ఓకే రైట్ అండి. సో ఇదే ప్యాటర్న్ దీనికి అప్లై చేసి మనకి ఏం కనుక్కోవాలో ఈ ప్లేస్లో అనుకోవాలంటే లాస్ట్ టర్మ్ కనుక్కోవాలి. చూద్దామండి, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు 7, 7 ఇంటూ ఫస్ట్ 6 మైనస్ 1 ఎంత వస్తుంది, 7 6 42, 42 మైనస్ 1 41. ఓకే 41 ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలి 5 చేయాలా, 5 1 జా 5, 5 4 జా 20, 205 మైనస్ 1 ఎంత వస్తుందండి, సారీ మైనస్ 2 చేయాలండి, మైనస్ 2 ఎంత వస్తుంది 203. ఓకే 203 ఇంటూ నెక్స్ట్ ఏం చేయాలా 4 మైనస్ ఎంత అండి 3 చేయాలా, ఏమొస్తుంది 4 3 జా 12, 4 2 జా 8 మైనస్ 3 ఎంత వస్తుందండి 12 మైనస్ 3 9 0 8 809. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలా 809 ఇంటూ 3 మైనస్ 4 చేయాలా, అర్థమవుతుందా. ఓకే 3 9 జా 27 కదా, 3 8 జా 24 మైనస్ 4 ఎంత వస్తుంది 3 2 4 2 2 4 2 3 వచ్చింది. రైట్, ఇది ఏమైపోయిందండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, నెక్స్ట్ ఇది డి, నెక్స్ట్ ఏం రావాలా ఈ రావాలా. అంటే 2 4 2 3 ఇంటూ ఏం చేయాలా నేను ఇంటూ 2 మైనస్ 4 అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా మైనస్ 5 చేయాలా. ఓకే 2 3 జా 6. ఆబ్వియస్గా మనకు 6 మైనస్ 1 6 మైనస్ 5 ఎంత 1 రావాలా. 1 ఆప్షన్ ఏదైనా ఉందా, 4841 ఉంది, ఆప్షన్ సి ఉండాలా. ఓకేనా, నన్ లేదు కదా, నన్ ఆప్షన్ లేదు. సో ఆప్షన్ సి అంటే 4841 వస్తుందా చూద్దామండి. 2 3 6, 2 2 జా 4, 2 4 జా 8, 2 2 జా 4 మైనస్ 5 వచ్చిందా 1 4 8 4 4841. 4841 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, చూసారా ఎంత టైం టేకింగో. ఫస్ట్ ఏం చేశాడు ఇంటూ 6 మైనస్ 1, ఇంటూ 5 మైనస్ 2. ఫస్ట్ మనం ఏం చెక్ చేసాం ఇంటూ 6తో మైనస్ 1 చేశాడా, చెక్ చేసాం రాలేదు. ఓకేనా, సో ఇలా ఈ మెథడ్ ఫాలో అయితే వెళ్ళిపోతున్నాడు. ఇదేమో డిక్రీజ్ చేస్తున్నాడు, ఇదేమో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఓకేనా, ఆన్సర్ ఈజ్ 4841 ఆప్షన్ సి. సో ఇవి అండి మనకు నెంబర్ సిరీస్ నుంచి క్వశ్చన్స్. సో మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, కామెంట్లో పెట్టండి, సాల్వ్ చేద్దాం. ఓకేనా, రైట్ అండి, థ్యాంక్ యూ.